నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. క్రితం వీడియో చూశారు. అందులో హోపోనోపోనో మరియు ఎన్ఎల్పి కలిపి ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని చెప్పాను. సో ట్రై చేశారా? మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఏమనిపించింది? చాలా తొందరగా అచీవ్ అయిపోతుంది ఈ మెథడ్ కనుక మీరు ట్రై చేశారంటే. ఈరోజు ఈ వీడియోలో ఆ ఎన్ఎల్పి హోపోనోపోనో ప్లస్ ఎన్ఎల్పి టెక్నిక్ది సెకండ్ పార్ట్ ఇది. అంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది, అంతటితో ఆగిపోలేదు టెక్నిక్. సో ఈరోజు ఏంటంటే గ్రాటిట్యూడ్ జర్నల్. మీరు ఏదో ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నారు, దానికి ఆ మేనిఫెస్టేషన్స్కి ఏదైనా 5 వస్తువుల మీద యాంకరింగ్ చేశారు. ఆ వస్తువుల్ని వాడేటప్పుడంతా మీరు 5 పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నారు మీ మేనిఫెస్టేషన్స్ గురించి. మళ్ళీ హోపోనోపోనో కూడా చెప్పుకున్నారు కదూ పార్ట్ 1లో. సో ఈరోజు ఏంటంటే గ్రాటిట్యూడ్ జర్నల్. గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఆ బుక్లో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? కృతజ్ఞతలు. సో ఆ బుక్లో మీరు కృతజ్ఞతలను తెలియజేస్తూ రాసుకుంటారు. ఇది లైఫ్ లాంగ్ చేస్తే చాలా చాలా మంచిది. కృతజ్ఞతలకి ఎంత పవర్ ఉంది అంటే, మనం ఎంత ఎక్కువగా ప్రతి దానికి కృతజ్ఞతలను తెలియజేస్తామో అంత మన ఫ్రీక్వెన్సీ హై అవుతూ ఉంటుంది. అప్పుడు ఈజీగా మనకేం కావాలనో దాన్ని మనము అచీవ్ చేసుకుంటాం, అట్రాక్ట్ చేసుకుంటాం మన లైఫ్లో. కాబట్టి ఇప్పుడు మన మేనిఫెస్టేషన్స్కి కూడా యాంకరింగ్ చేశాము కాబట్టి దానికి ఇప్పుడు మనం ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియజేద్దాం. సో ఈ బుక్ పెట్టుకున్నారు కదూ, ఈ బుక్లో ఈధర్ మీరు మార్నింగ్ లేవగానే లేదా నైట్ పడుకునేటప్పుడు లేదా 2 పూటల్లో కూడా చేయొచ్చు. మీరు మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల చేస్తే చాలా మంచిది. ఇంకా ఈజీగా మీ ఫ్రీక్వెన్సీ హై అయిపోతుంది, ఇంకా తొందరగా మీకు అచీవ్ అవుతుంది. కుదరదంటే ఏదైనా ఒక్క టైమే చేసుకోండి. ఏం చేయాలి అంటే, బుక్ మెయింటైన్ చేశారు కదూ, ఆ బుక్లో మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారో ఆ మేనిఫెస్టేషన్ గురించి 5 ధన్యవాదాలను తెలియజేయండి. ఎలా అంటే, ఇప్పుడు మీరు డబ్బులు కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఉదాహరణకి, నాకు 2 లక్షలు దొరికింది, థ్యాంక్ యూ అని మీరు అనుకున్నారంటే, అప్పుడు నాకు కావలసిన నా డబ్బులు ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను మనీ మ్యాగ్నెట్ని కనుకనే మనీని అట్రాక్ట్ చేశాను, దీనికి విశ్వానికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యూనివర్స్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది, నాకేం కావాలనో నాకు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అందుకు యూనివర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఇస్తున్న యూనివర్స్కి నేను ఎంత ధన్యవాదాలను తెలియజేసినా అది తక్కువే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నన్ను మనీ మ్యాగ్నెట్ని చేసినందుకు నీకు ధన్యవాదాలు యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా సపోజ్ మీరు ఇల్లు కట్టాలని అనుకున్నారు, దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు. మీ ఇంటి గురించి మీకు కావలసిన ఇల్లు మీకు యూనివర్స్ ఇస్తున్నందుకు మీరు 5 కృతజ్ఞతలు సెంటెన్స్ని రాసి ఒక్కొక్క సెంటెన్స్కి హోపోనోపోనో చెప్పుకొని రాయండి. దీన్ని ఊరికే రాయడం కాదు, రాయడానికన్నా ముందుగా పెన్ను బుక్ మీరు తీసుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరేం కావాలనుకున్నారో అది ఆల్రెడీ మీకు దొరికేసింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీ ఇన్నర్ ఫీలింగ్, రియల్ ఫీలింగ్ ఎలా ఉంది? వచ్చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఎంత జెన్యూన్గా హ్యాపీగా ఉన్నారు, ఆ ఫీలింగ్స్ వస్తోంది మీలో. ఆ ఫీలింగ్, ఆ మంచి ఫీలింగ్ వస్తున్నప్పుడు మీ బాడీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది? ఒకసారి మనం ఇలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు దాన్ని అనుభవిస్తూ అలానే కళ్ళు మూసుకున్నప్పుడు మన బాడీలో చక్కలిగింతలు అవ్వడము, ఇలా మంచి మంచి ఫీలింగ్స్ అవుతూ ఉంటాయి. సో అలా మీరు చూసుకోండి, మీ బాడీ పార్ట్లో ఏ పార్ట్లో హ్యాపీనెస్ని ఫీల్ అవుతున్నారు. సాడ్ అయితే కూడా అంతే, మీరు బాధపడుతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే మీ బాడీలో ఏదో ఒక పార్ట్ మీకు నొప్పేస్తుంది, బాధేస్తుంది అక్కడ.
అంటే ఆ ఎమోషన్ అక్కడ కూర్చుంది. సో హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఈ హ్యాపీ ఎమోషన్ ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది మీ బాడీ మీద, మీ మనసు మీద, మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ వస్తుందో దాన్నే జెన్యూన్గా రాయండి 5 సెంటెన్స్లు. దాన్ని ఫీల్ అయిపోతున్నారు, ఆల్రెడీ దొరికేసింది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో దానికి హ్యాపీనెస్. ఆ రాస్తున్న ఒక్కొక్క మాటలో మీ హ్యాపీనెస్ ఉండాలి, ఇక్కడి నుంచి రావాలి, ఊరికే చేతిలో రాసేది కాదు. అప్పుడు ఏమవుతుంది, ఈ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, ఎస్ నిజంగా దొరికింది, అందుకే ఇంత సంతోషంగా రాస్తున్నారు అని ఇచ్చేస్తుంది. నైట్ కూడా ఇలాగే చేయండి, 5 సెంటెన్స్ రాయండి. ఫస్ట్ దాన్ని తలుచుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో దాని గురించి 5 సెంటెన్స్ని రాసి హోపోనోపోనోని రాయండి. ఇప్పుడు మీరు పార్ట్ 1లో చెప్పిన హోపోనోపోనో ప్లస్ ఎన్ఎల్పి, పార్ట్ 2లో చెప్పిన హోపోనోపోనో ప్లస్ ఎన్ఎల్పి గ్రాటిట్యూడ్స్, ఇవంతా చేస్తున్న సమయంలో మీ మేనిఫెస్టేషన్ గురించి మీరేమైనా నెగటివ్గా అనుకున్నట్లయితే వేస్ట్. ఎందుకంటే మీరు 5 యాంకరింగ్స్ చేశాక దాన్ని వాడుతున్నప్పుడంతా మీరేం చేస్తున్నారు, మంచి అఫర్మేషన్స్ చెప్తున్నారు, దొరికింది 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 అని. గ్రాటిట్యూడ్ రాస్తున్నప్పుడు సెకండ్ పార్ట్లో ఏం చేస్తున్నారు, దొరికినందుకు మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, మీలోని ఆ కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నారు. ఇలా ధన్యవాదాలను తెలియజేస్తూ ఇంకో పక్క మీరు నాకు దొరుకుతుందో లేదో, ఎప్పటికి దొరుకుతుందో ఏంటో ఇలా సందేహిస్తే వస్తుందా, రాదు. సో మనం ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ హోపోనోపోనో అంటే ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ రిజల్ట్, మీకు ఏం కావాలో అది ఆల్రెడీ దొరికింది అని అనుకోవడమే. దొరికింది దొరికింది అనుకుని ఆ ఎనర్జీని వేస్తున్నారు మీ మేనిఫెస్టేషన్ మీద, మంచి ఎనర్జీని. ఇలా మంచి ఎనర్జీని వేస్తూ వేస్తూ మధ్యలో మీరు దొరుకుతుందో లేదో, ఏం చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఆ డౌట్ అనే లో ఎనర్జీని వేస్తున్నారు. హై ఎనర్జీ లో ఎనర్జీ, హై ఎనర్జీ లో ఎనర్జీ, హై లో, ఇలా జరుగుతూ ఉంటే ఎలా జరుగుతుంది మేనిఫెస్టేషన్ కదూ. కాబట్టి పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చుకోండి, పాజిటివ్గా ఉండండి. మీకేం కావాలో ఈ హోపోనోపోనో ప్లస్ ఎన్ఎల్పి టెక్నిక్లు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు చేసుకోండి, చాలా తొందరగా మీకు దొరికేస్తుంది. సో ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ ఎన్ఎల్పి యూజ్ చేయడం చాలా ఈజీ కదూ. మీ మేనిఫెస్టేషన్ గురించి ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. ఎవరైతే పార్ట్ 1 చేస్తున్నారో మీరు ఈ పార్ట్ 2 కూడా జొతలేనే స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఎవరెవరు ఈ వీడియోని ఫస్ట్ డే చూస్తున్నారో, ఈరోజే చూస్తున్నట్లయితే, ఇక నా క్రితం వీడియోస్ చూడలేదంటే మీకోసమే పార్ట్ 1 వీడియోని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అది చూడండి ఫస్ట్. అది చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ఇంకా మీరు కనుక సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందు వస్తాను నేను. చాలా మంచి టెక్నిక్స్, ఇంకా మంచి మంచి విషయాలని మీ ముందు తెస్తాను నేను. సో అది మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది, నాతో మాట్లాడాలి అనుకుంటే, లేదా నాతో హీలింగ్స్ చేయించుకోవాలి, కోర్సులు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కింద వాట్సాప్ లింక్ కూడా ఉంది, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మాట్లాడవచ్చు మనము. మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మీకు కనుక కోర్స్ నేర్చుకోవాలనుంటే కూడా నేర్చుకోవచ్చు, లేదా హీలింగ్స్ చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. సో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నానండి. ఈ ఒక టెక్నిక్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని భావిస్తూ ఇక్కడితో నేను సెలవు తీసుకుంటూ మళ్ళీ ముందు వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.